హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పకోడీల్ని కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే కరకరలాడుతూ ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీని సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాం. దీనికోసం 3 ఉల్లిపాయలు అలాగే 2 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకోవాలి. పెద్దదైతే ఒకటి తీసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఈ విధంగా పై పొట్టు తీసుకొని ఈ బంగాళదుంపల్ని నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తురిమే పీటతో ఈ బంగాళదుంపల్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. తురుముకొని నీళ్ళల్లోనే ఉంచుకోవాలండి, లేదంటే బంగాళదుంప నల్లగా అవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని బరకగా దంచుకోవాలి. మెత్తని పౌడర్ లాగా కాకుండా బరకగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయల్ని కూడా ఇలా సన్నగా ఎంతవరకు వీలైతే అంతవరకు సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే పకోడీలు చక్కగా వస్తాయి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా తురిమి ఉంచుకున్న బంగాళదుంప ఏదైతే ఉందో ఆ బంగాళదుంపని నీళ్ళలో నుంచి తీసి ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి. పిండుకొని బౌల్లోకి వేసుకోవాలి. నీళ్ళు అనేవి అస్సలు రాకుండా పిండుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా చేత్తో నలుపుతూ ఉల్లిపాయలు అనేవి విడివిడిగా అయ్యేటట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పకోడీలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా మొత్తం అంతా కూడా విడివిడిగా అయ్యేటట్టుగా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. మనం ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి. అలాగే దంచి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని ముందుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే ఉల్లిపాయల్లో నుంచి నీరు అనేది చక్కగా బయటకు వస్తుంది. ఇలా 1-2 నిమిషాలు కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. ముందుగా 1-2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండిని ముందుగా సగం వరకు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేమీ వేయొద్దు కాబట్టి ముందుగా సగం వరకు పిండిని వేసుకోండి. అవసరమైతే మిగతా పిండిని కూడా వేసుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు నీళ్ళు అనేది అస్సలు వేయొద్దండి. మనకి ఉల్లిపాయలు బంగాళదుంపల్లో నుంచి వచ్చిన నీటితోటే పిండి అనేది కలుపుకోవాలి. కాబట్టి చూసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల పకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. వేడైన తర్వాత పకోడీలు వేసుకునే ముందుగా చేతిని ఒకసారి తడుపుకొని పిండిని తీసుకొని పకోడీలు వేసుకోండి. అప్పుడు పిండి అనేది ఈజీగా చేతిలో నుంచి జారుతుంది. ఈ విధంగా విడివిడిగా పిండి అనేది విడివిడిగా వేసుకుంటూ పకోడీలని వేసుకోవాలి. ఇలా కడాయిలో ఎంతవరకు అయితే పకోడీలు పడతాయో అంతవరకు వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ముందుగా ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఉంచుకున్న ప్లేట్లోకి వీటిని వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఈ విధంగానే మిగతా పిండి అంతా కూడా వేసుకుంటే మనకి పకోడీలు అనేవి రెడీ అయిపోయినట్టే అండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదా టీతో పాటుగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా పకోడీలు ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.